అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డబుల్ ఇళ్లలో అనర్హుల ఏర్వేతకు షురు. టీజీఎస్పీ డీసీఎల్ నుంచి కరెంటు బిల్లులు తెప్పించిన హౌసింగ్ అధికారులు ఈసీఐఎల్ సమీపంలోని ఓ బ్లాక్లో పైలట్ ప్రాజెక్టు సగం మంది లబ్ధిదారుల ఇళ్లలో ఉండట్లేదని బిల్లుల ద్వారా వెల్లడి. అనర్హులకు ఇండ్లు కేటాయించిన గత ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర సర్కార్ రూల్స్ ఉల్లంఘన. ఇక్కడ వివరాలకు వెళ్ళిపోతే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన లబ్ధిదారులు అనర్హులు ఎంతమంది ఉన్నారనే లెక్కలు హౌసింగ్ అధికారులు తీస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సర్వే చేస్తున్నట్లు ముందే ప్రకటించుతూ అధికారులు వస్తారని తెలిసి ఇతర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు డబుల్ ఇళ్లకు వచ్చి సర్వేలో పాల్గొని తిరిగి వెళ్లారు. దీంతో ఎంతమంది లబ్ధిదారులు ఇళ్లలో ఉంటున్నారన్నది తెలుసుకోవడం కష్టంగా అందుకే అధికారులు కొత్త ప్లాన్ అనుసరించి ఆ ఇళ్లకు సంబంధించి గత 4 నెలల పాటు చెల్లించిన కరెంటు బిల్లులను ఎస్పీడీసీఎల్ నుంచి తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈసీఐఎల్ సమీపంలోని రాంపల్లిలో ఉన్న 2200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన కరెంటు బిల్లులు పరిశీలించారు. చాలా ఇళ్లకు కనీసం 50 యూనిట్లు కూడా కరెంటు కాలకపోవడంతో ఆ ఇళ్లలో లబ్ధిదారులు ఉండడం లేదని తేలిపోయింది. ఇళ్లలో లబ్ధిదారులు నివసించి ఉంటే కనీసం 150 నుంచి 200 యూనిట్ల వరకైనా కరెంటు కావాలి ఉండేదని అంచనా వచ్చారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గంలోని చాలామంది కార్లు, ట్రాక్టర్లు ఉన్న 165 మందికి డబుల్ ఇన్లు ఇచ్చినట్టు సర్వేలో తేలింది. దీంతో ఈ లబ్ధిదారులు హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసర్కు వచ్చి ఆందోళన చెప్పి చాలామందికి ట్రాక్టర్లు, కార్లు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని, కేవలం మమ్మల్ని ఎందుకు గుర్తించారని వారు అధికారులను ప్రశ్నించిన గమనార్హం. అయితే వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలని అడిగితే చెప్పడానికి వారు నికారించి అవ్వక అవ్వడం అధికారులు అయితే మనం ఏదైతే మన రీసెంట్గా మహేశ్వరం సంబంధించి మన్కాల్ ఏదైతే ఉందో మన్కాల్లో దానికి సంబంధించిన న్యూస్ అనమాట ఇది. అలాగే కార్లు, ట్రాక్టర్ ఉన్నలకు డబుల్ ఇన్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 100% సబ్సిడీలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని స్కీమ్ని అయితే ప్రారంభం. ఇందులో భాగంగా జిహెచ్ఎంసీలో 1,00,000 ఇండ్లు, జిల్లాలో 1,72,000 ఇళ్లను మంజూరు చేశారు. అందులో 1,98,000 ఇండ్లు పూర్తి కాగా ఇందులో 1,48,000 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించి ఇంకా 59,000 ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. మరో 29,000 ఇండ్ల నిర్మాణంలో ఉన్నాయి. లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రూల్స్ ప్రకారం 4 వీలర్ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ హౌసింగ్ స్కీమ్కైనా అనర్హులని అధికారులు చెప్తున్నారు. అయితే గత 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన వాళ్ళు, ట్రాక్టర్లు, కార్లు ఉన్న వాళ్ళు వేల మందికి దిగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కినట్లు గ్రేటర్లో ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైందని ఉన్నతాధికారులు అయితే తెలిపారు. ఇప్పుడు ఇక చూసుకున్నట్లయితే త్వరలో జిల్లాల్లో సర్వే, అంటే గ్రేటర్ హైదరాబాద్ కాకుండా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ ఎవరికైతే ట్రాక్టర్లు, అలాగే 4 వీలర్, అది ట్యాక్స్ ప్లేట్ కావచ్చు, ఓన్ ప్లేట్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు అయితే క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా L1, L2, L3 అయితే తీసుకురావడం జరిగింది కేటగిరీ. L1లో వచ్చేసి స్థలం ఉన్న నిరుపేదలు, L2లో వచ్చేసి స్థలం కూడా లేని నిరుపేదలు, L3లో అయితే రిజెక్టెడ్, అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి అప్లై చేసుకున్న వాళ్ళు, లేదంటే 4 వీలర్, లేదంటే ఇదివరకు గత స్కీమ్ గత స్కీమ్లో పొందిన వారు మొత్తానికైతే L3 కింది కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మొత్తానికైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో ప్రతి ఒక్కరు మీరు గమనించండి. ఒకవేళ మీకు ఇలాంటి 4 వీలర్ కానీ ట్రాక్టర్ ఉంటే మీ రిలేటివ్స్ పైన ట్రాన్స్ఫర్ చేయించడం కానీ లేదంటే అమ్ముకోవడం చేస్తే మీకైతే ఇల్లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇల్లు లేని నిరుపేదలకు. వాళ్ళందరికీ ఇల్లు అయితే కేటాయించున్నారు. దీనికి సంబంధించి కూడా మరొక వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.